హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూజే డైరీస్. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే గోంగూర చికెన్. నేను మరీ అంత పెద్ద చెఫ్ని కాదండి, ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. బట్ గోంగూర చికెన్ మాత్రం అద్దిరిపోయింది. సో ఇంకెందుకు లేట్, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకుని దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. లైక్ ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గ వేసుకుని, అండ్ కొరైండర్ పౌడర్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంకా టేస్ట్కి బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. సో మీరు యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. ఇవన్నీ వేసి బాగా చికెన్ని మ్యాగ్నేట్ చేయాలి. అండ్ మ్యాగ్నేట్ చేసి దాన్ని ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుంది. మేము హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి మొత్తం అన్ని ప్యాకెట్సే బయట నుండి, హోమ్ మేడ్ ఏమీ కాదు. సో మీరు ఇంట్లో ఉంటే హాయిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. అండ్ నేను ఇక్కడ గరం మసాలా కూడా వేసాను, జస్ట్ టేస్ట్ పర్పస్కి. అండ్ మీరు కర్డ్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు దగ్గర కర్డ్ అవైలబుల్గా లేదు. సో అందుకని ఇలా కానించేసాను ఈసారికి. సో మంచిగా మిక్సింగ్ చేసి అంతా మ్యాగ్నేట్ చేసుకుని మంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం గోంగూర ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని, మన గోంగూర క్వాంటిటీ మీ చికెన్కి తగ్గట్టు గోంగూర క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ దాన్ని ఆయిల్లో వేసి కొంచెం అది పేస్ట్ అయ్యేంత వరకు, ఎలా అంటే ఇంకా అసలు అందులో మనకి ఆ గోంగూర ఆకు కనిపించకుండా మొత్తం అంతా చాలా మంచిగా పేస్ట్లా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు ఆయిల్లో వేసి మీరు దాన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి. అట్టే నేను చూపించాను చూడండి, అలా అలా అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లో వేయించుకోవాలి గోంగూరని. మధ్యలో మాటల్లో పడి మార్చేసాము, ఇట్స్ ఓకే, బట్ టేస్ట్ బాగానే ఉంది. అండ్ దెన్ సేమ్ కడాయిలో నేను ఆయిల్ వేసుకొని, అండ్ మన బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేస్తున్నాను. వేసి ఉల్లిపాయలు ఒక రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం మనకి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ గ్రేవీలా కూడా వస్తుంది. అలా వేసుకోకపోతే కొంచెం మనకి గ్రేవీ అనేది తక్కువ వస్తుంది. సో ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ స్వీట్ అయిపోతుంది. సో ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని, దెన్ అందులో టమాటా, నేనైతే ఒక 1 టమాటా మాత్రమే వేసాను, ఎందుకంటే నాకు ఎక్కువ టమాటా ఇష్టం ఉండదు. సో దెన్ ఒక టమాటా వేసి, ఆ టమాటో పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. లైక్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. సో మీరు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడే మనకి కొంచెం అవి మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే అంత మంచిగా రాదు. సో దాన్ని టమాటా అయ్యాక ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా, నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ పసుపు ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు జస్ట్ తక్కువ వేస్తాను, ఎందుకంటే లేదంటే పసుపు టేస్ట్ అనేది వస్తుంది మన కర్రీ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇది, అందుకే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. దెన్ దాన్ని కూడా ఫ్రై చేసుకుని, దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇదైతే మోస్ట్లీ మీరు ఇంట్లో ప్రిపేర్ వేసుకునేదే ట్రై చేయండి, ఎందుకంటే బయట ఇప్పుడు చాలా కల్తీ జరుగుతున్నాయి కదా. సో నా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేక బయటది వేసాను. అండ్ గరం మసాలా వేసుకొని మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. అండ్ దెన్ మన మెయిన్ ఐటెం చికెన్ వచ్చేసింది. మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఇప్పటి వరకు మనం చేసిన ఆనియన్స్ వాటిలో వేసేసుకుందాం. వేసుకుని దాన్ని కొంచెం మొత్తం కిందున్న కర్రీకి అంతా అయ్యేలాగా కలుపుకుని కొంచెం చేసుకోవాలి. సారీ నా ఎక్స్ప్లెనేషన్ బాగోకపోతే, ఎందుకంటే నాకు చెప్పడం రాదు, వండడమే ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో చెప్పడం కష్టం, మీరు చూస్తున్నారు కాబట్టి చూసి నేర్చుకోండి. దెన్ ఇది అయ్యాక ముందుగా మనం గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేసుకుని మొత్తం ఆ చికెన్ అంతటికి అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం అది స్ప్రెడ్ అవ్వదు, సో మొత్తం అంతా చికెన్కి పట్టేలా గోంగూరని కలుపుకోవాలి. అండ్ దెన్ మనకి అలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు చికెన్లో నుండి మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి.
అండ్ దెన్ లాస్ట్లో ఫైనల్గా వాటర్ ఉడుకుతున్నప్పుడు చికెన్ మసాలా వేసాను మంచి ఫ్లేవర్ కోసం. అండ్ దెన్ స్లిమ్లో పెట్టేసి కొంచెం ఉడికించాలి. అప్పుడే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది. లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం దానిపైన కొత్తిమీరతో డెకరేట్ చేసుకోండి. అంతే, గోంగూర చికెన్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్.